అయ్యో అయ్యో ఏంటక్క నాన్న 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 ఏంటి బాబు ఆఫ్ చేసావు? అక్కడ వరుదినేదో చెప్తుంది మావయ్య. మీరేమో పాప్ మ్యూజిక్ ప్రపంచాన్ని వెళ్తున్న రాక్ స్టార్ లా ఊగిపోతూ వినిపించుకోవట్లేదు. అవునా? ఏందమ్మి? అది నేను మా ఆయన బయటికి వెళ్ళాలనుకుంటున్నాం నాన్న. అవునా అమ్మి? నాకు ఇంట్లో బాగా బోర్ కొడుతుంది. ఉండమ్మి, నేను బట్టలు మార్చుకొచ్చేస్తాను. ఎంత చక్కగా ముగ్గురు కలిసి వెళదామే. సిగ్గు లేకపోతే సరే. ఈ నేళ్ళు వచ్చాయి ఏట్లో పెట్టానుక గూట్లో పెట్టానుక అని మీ అల్లుడు మొహం మీదే అనేస్తాడు మావయ్య. అన్ని మాటలు నన్ను ఎందుకు అంటాడు బాబు? బుద్ధి లేకపోతే సరే. ఇంత వయసు వచ్చింది, ఏమొచ్చింది ముసలోడికి? పోయేగాలం కాకపోతే చిలక గోరింకల్లాగా, హంస నెమల్లాగా, ఆ లేడీ జింకల్లాగా ఆ మొగుడు పిల్లలిద్దరు షికారుకి వెళ్తుంటే మధ్యలో ఈ మొదనష్టం ముసలోడు వస్తానంటాడేంటి? ఏంటి అన్నీ మీ అల్లుడు అనుకుంటాడు కదా మావయ్య. తిట్ల సంగతి సరే, అల్లుడు అల్లుడు అంటూ ఆగ చూపిస్తున్నాడు బాబు. అల్లుడు ఉండేది పైకెత్తు కదా. ఆ మాయా, ఇప్పుడు మీ గది ముఖ్యమా మ్యాటర్ ముఖ్యమా? అయితే బాగుండదంటావా? చండాలంగా ఉంటుంది అని మీ అల్లుడు అనుకుంటాను నాన్న. పరమ దరిద్రంగా ఉంటుంది అని మరిది గారు అనుకుంటారు నాన్న. ఈ చెండాలం ఏంటో, ఈ దరిద్రం ఏంటో, ఈ తిట్లేంటో, ఆగతి చూపించడం ఏంటో, అంతా గందరగోళంగా ఉంది. పోనీలే అమ్మి, నేను రానులే. అమ్మి, నేను రాలేదని దిగులు పడకు. ఇంకోసారి మన అందరం కలిసి వెళ్దామే. అలాగే నాన్న. అమ్మి, రెడీ అయినట్టున్నావుగా, ఇంకెందుకు కలిసి బయలుదేరండి. మీరు లోపలికి వెళ్తే వాళ్ళు బయటికి వెళ్తారు. ఎందుకు? మిమ్మల్ని కాదు మాయా, వరుదిని. వరుదిని, నువ్వు లోపలికి వెళ్ళి ఆయన గారిని బయటికి తీసుకురా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.